కష్టపడ్డాం కాబట్టి మీరందరి సపోర్ట్ ఉంటే మేము మంచి హిట్స్ కొడతామని అనుకుంటున్నాము. సో మీరందరి సపోర్ట్ చాలా మందికి కుటుంబ సభ్యులకు వాళ్ళకు దీని గురించి అంత పెద్దగా తెలియదు. కానీ గోపాల్ యాదవ్ గారు ఓకే సాకారం గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్తే అండి. మరి ఈనాటి మా డైమండ్ డెకాయిట్ టీజర్ను చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన నేను నా కోరిక ఒకటి సార్, మా దర్శకులకి మిమ్మల్ని అడిగేది, మీరు ఫ్యూచర్లో తీయబోయే ప్రతి మూవీలో స్క్రీన్ అండ్ గోవింద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గోవింద్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. చేసిన మీడియా మిత్రులకి అట్లానే వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను రైల్వేలో జాబ్ చేస్తాను, రైల్వేలో గార్డ్. అందరికీ నమస్కారం. నా పేరు ఖాన్. కొంచెం నర్వస్గా ఉన్నాను, ఇది నా ఫస్ట్ టైం, ఏమనుకోవద్దు. హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంది నాకు. నాకు కూడా ఇది ఫస్ట్ టైమేనండి. కాకపోతే పిఆర్ ఐ నో పిఆర్ ఆల్మోస్ట్ సిన్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు విష్ణువర్ధన్ లీజెస్ని. ఈ మూవీలో 3 సాంగ్స్ రాశాను. యాక్చువల్లీ సినిమాలో వచ్చింది తెలుదండి, బట్ ఇది చిన్నగా ఏం లేదండి. ఇది మీరు రాజమౌళి సినిమా కానీ లేకపోతే సీను వైట్ల కానీ, సీను వైట్ ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే మీడియా మిత్రులు అలాగా సార్ నాకు చాలా ఎంకరేజ్ చేసి మన కౌశిక్ గారు ఎంతో సాయం చేశారండి. దానికి మాత్రం నేను రుణపడి ఉంటాను. అలాగే ఇప్పుడు మన సినిమా గురించి వస్తే డైమండ్ డెకాయిట్, ఓకే ఓకే ఐఎమ్ రెడీ. హలో, ఇది డైమండ్ డెకాయిట్ అని టైటిల్ పెట్టారు కదా? ఎస్ సార్. అది అంటే సార్ ప్లీజ్ ఐ క్యాన్ సీ. సార్ సార్ యువర్ గుడ్ నేమ్ సార్? తిరుపతి నాగరాజ్. థ్యాంక్ యూ సార్. ఈ టైటిల్ ఫస్ట్ మూవీ కదా సార్? ఎస్ ఎస్ సార్. యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఇది 3వ మూవీ నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ 2 చిన్న మూవీ చేశాను. ఒక చిన్న మూవీ చేశాను, అది వేరే విద్యావల. 2 శ్రీమంతుల్లో ఒక సాంగ్ చేశాను. అప్పుడు ఉన్న ఎగ్జైట్ అంతకు మించి ఇక్కడ ఉంది. బట్ నేను స్టార్టింగ్లో ఐ ఫెల్ట్ వెరీ స్కేర్డ్, బట్ రైట్ నౌ ఐ డిడ్ ఏ వండర్ఫుల్. ఎలా అనిపించింది మ్యామ్ మీకు? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లైక్ విలేజ్ థీమ్ ఎలా ఉంటుందో మేబీ చాలా మంది చేసే ఉన్నారు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పెయిన్ అవన్నీ నేను చూసాను కాబట్టి చాలా బాగుంటుంది ఈ మూవీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇస్తున్నారు ప్రమోషన్స్లో. థ్యాంక్ యూ. అది ఏదో డైమండ్ డెకాయిటా? అవునండి. ఓకే ఓకే. అంటే విలన్గా రోల్ బాగుంటుంది, సినిమా చూస్తే అందరూ తర్వాత తిట్టుకుంటారంటున్నారు. అంటే సినిమా బాగాలేక తిట్టుకుంటారంటారా, లేదంటే ఈ క్యారెక్టర్లో తిట్టుకుంటారంటారా? అంటే ఎక్కడైనా మనం చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది. మ్యూజిక్ మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా డైమండ్ డెకాయిట్ అనేది ఒక మంచి, అంటే ఇది ఫుల్ లెంత్గా హీరో క్యారెక్టర్ అనేది ఫస్ట్ సినిమా మీది, రైట్? ఎస్ సార్. అంటే యాక్చువల్గా హీరో అవ్వాలని మీకు ముందే ఉండేనా, లేదంటే ఆ సినిమాలో చేసిన తర్వాత హీరో అయితే బాగుంటుంది, అది కూడా హీరో కమ్ ప్రొడ్యూసర్ అనేది కొంచెం పెద్ద బటనే మీకు, సో ఎలా దీనంతా ఫేస్ చేస్తున్నారు? సో ఎంతవరకు అంటే ఎన్ని? ప్రొడ్యూసర్ అండ్ హీరో గోపాల్ యాదవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు ఆర్ హీరో గోపాల్ యాదవ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ అడిషనల్ డిఓపి ప్రేమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రేమ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఆయుబ్ ఖాన్ గారిని వేదిక మీదకి రావాలి. తక్కువ కాలంలోనే కడప జిల్లాలో డైమండ్ డెకాయిట్ 50 లొకేషన్లలో, రాయలసీమలలో ఎక్కడ ఎవరు తినేటువంటి
అతి మంచి మంచి లొకేషన్లో ఈ చిత్రాన్ని చిత్రించడం పడేది. చాలామంది అనుకుంటారు చాలా చిన్న సినిమా అని. కాదండి, చిన్న సినిమాలు ఈరోజు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు, గుజరాత్లో 40 లక్షల రూపాయలతో సినిమా తీస్తే 80 కోట్లు